6 నెలల కింద రాష్ట్రంలో కొత్త సర్కార్ వచ్చింది. ఎమ్మటే అసెంబ్లీ మీటింగ్లు పెట్టుడు, ఎమ్మెల్యేల ప్రమాణాలు, స్పీకర్ సార్ను ఎన్నుకునుడు. అటెన్క పాత గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ నడుమ కాళేశ్వరం ప్రాజెక్టు, కరెంటు గోల్మాల్ మీద తగ్గఫర్ లడాయి నడిచింది. ఇక అటు ఆంధ్రల సుత కొత్త సర్కార్ వచ్చింది. ఎమ్మెల్యేల ప్రమాణం ఒడిచింది, కొత్త స్పీకర్ వచ్చిండు. బాబు గారి సర్కార్ కు ఫుల్ బలం ఉంది. ఎనకెమ్మటి జనసేన అని అండుంది. మరి సర్కార్ తోటి జగనన్న కొట్లాట ఎట్లుంటదో చూడాలి. మరి ఢిల్లీల సంగతి ఏంది అంటారా? చూడురి. కొన్ని గంటలైతే పార్లమెంటు సురువైతది. ఎలక్షన్ల తర్వాత ఎంపీలో చూడు ఇదే తోల్తా. ప్రొటెన్ స్పీకర్ గారు అందరితోటి ప్రమాణ స్వీకారాలు చేపిస్తాడు. మొదలు రూల్స్ ప్రకారం ప్రధానమంత్రి సార్ ఫస్ట్, అటెంక మంత్రులు, వీళ్ళైనాక అందరూ ఎంపీలు. 543 మంది ఉన్నారు కాబట్టి ఒకనాడుతోటి ఒడవదు, 2-3 రోజులు పట్టవచ్చు. ఇక 26 తారీఖు నాడు స్పీకర్ ని ఎన్నుకుంటారు. అయితే గా సీట్ కోసం గట్టిపోటీ ఉన్నదటుల్లో మళ్ళా ఓం ప్రకాష్ బీల్డా సార్కే ఛాన్స్ ఇస్తారో కొత్త వాళ్ళని పెడతారు. గానీ బీజేపీ గ్రూప్ లో మెయిన్ గా ఉన్న టీడీపీ, జేడీయూ 2 అడుగుతున్నాయట మాకే ఇయ్యాలని. సభను కంట్రోల్ చేసే పెద్ద పదవి కాబట్టి ఆ మాత్రం పోటీ ఉంటది. మళ్ళా ఇక చెప్పుకోవాల్సింది బలం బలగం గురించి. మొన్నటిదాకా బీజేపీకి 303 మంది ఎంపీలుండే సొంతంగా. ఇప్పుడు 63 సీట్లు తగ్గి 240 కాడ ఆగింది. ఇక కాంగ్రెస్ చూస్తే అప్పట్లో 52 సీట్లుంటే ఇంకో 47 పెరిగి 99 మంది ఉన్నారు. గ్రూప్ల మీదకెళ్లి చూసినా ఎన్డీఏకు తగ్గింది, ఇండియాకు పెరిగింది. నచ్చిన బిల్లు పాస్ చేస్తాము, మాకు దోషింది చేస్తామంటే ఇప్పుడు నడుచుడు కష్టమే. ఎందుకంటే ప్రతిపక్షం కూడా గట్టిగానే ఉన్నది కాబట్టి ఈ కాంచెలి పార్లమెంట్ మీటింగులు టగఫరే ఉంటుండొచ్చు.